డైలీ టేస్ట్ ది డైలీ. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాల వైపు వేగంగా కదులుతోంది. ప్రస్తుతం దీని ప్రభావంతో అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ అల్పపీడనం ఈ రోజు రాత్రికి లేదా రేపటి ఉదయానికి వాయుగుండంగా మారనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండంగా మారిన శనివారం సాయంత్రం ఉత్తర కోస్తా సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వాయుగుండం ప్రభావం తెలంగాణపై అధికంగా ఉండబోతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇక అధికారుల అంచనా ప్రకారం ఈ రోజు తెలంగాణలోని 12 జిల్లాల్లో అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపు తెలంగాణ మధ్యలో ఉన్న 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఇక కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేటలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు హైదరాబాద్ నగర వ్యాప్తంగా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఇక సాయంత్రం తర్వాత నగర వ్యాప్తంగా భారీ వర్షాలు పడతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. సునీత, బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం. అయితే బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్ వల్ల తెలంగాణలో దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్ష సూచన అయితే ఉంది. వచ్చే 5 రోజుల్లో అక్కడక్కడ అంటే కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ అయితే హెచ్చరించింది. ఇప్పటికే హైదరాబాద్ తో సహా పలు జిల్లాల్లో వానలైతే దంచి కొడుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్ర కోస్తా తీరం వైపు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ అయితే పేర్కొంది. అలాగే సెప్టెంబర్ 25వ తారీఖున ఉత్తర తెలంగాణలో ఏర్పడింది. సెప్టెంబర్ 25వ తారీఖు నుంచి ఉత్తర బంగాళాఖాత ప్రాంతంలో ఉన్నటువంటి కొత్త అల్పపీడనం ఏర్పడిన దాని ఎఫెక్ట్ వల్ల ఈ అల్పపీడనం సెప్టెంబర్ 26 నాటికి వాయుగుండంగా మారి 27వ తేదీన అంటే ఎల్లుండి వరకు దాదాపు 2 రోజుల్లో ఆ తీరాన్ని దాటే అవకాశం ఉందని, భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా ఐఎండీ వెల్లడించింది. సునీత, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించినటువంటి వివరాలు చూస్తున్నట్టయితే రాబోయే 5-6 రోజుల పాటు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 25, 26, 27లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఈ క్రమంలో గవర్నమెంట్ కొన్ని జిహెచ్ఎంసీ, హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ మరియు అటు జోగులాంబ గద్వాల్ మరియు అక్కడక్కడ అటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా కొన్ని ఏరియాల్లో కూడా ఇప్పటికే వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్స్ అయితే జారీ చేశారు. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయంటూ కూడా తెలుస్తుంది. దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఇటు మరొక పక్క సునీత చూస్తుంటే హైదరాబాద్ లో కూడా గత 4 రోజుల నుంచి కూడా వర్షం దంచి కొడుతూనే ఉంది. నిన్న సాయంత్రం గాని మొన్న సాయంత్రం గాని మొన్న అంటే గత 4 నుంచి హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో నగరంలో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఒక రకంగా చెప్పాలంటే నగరం అంతా కూడా స్తంభించిపోయింది, అతలకుతలమైంది. ఇప్పుడు కూడా అంటే ఇవాళ ఉదయం నుంచి కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కొన్ని ఏరియాల్లో ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయింది. మరికొన్ని ఏరియాలో మొత్తం దట్టమైన మబ్బులు కమ్మేసుకున్నాయి. ఏ క్షణాన కూడా వర్షం స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇవాళ రాత్రి వరకు అయితే భారీ వర్షం కురుస్తుంది. హైదరాబాద్ కి భారీ వర్ష సూచన అయితే ఉంది. డెఫినెట్ గా సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 12, 1 గంట వచ్చి అర్ధరాత్రి వరకు అయితే హైదరాబాద్ వ్యాప్తంగా ప్రతి ఏరియాలో కూడా భారీ వర్ష సూచన అయితే ఉంది. నిన్న మనం చూస్తుంటే అయితే మనం షేక్పేట 10.6 సెంటీమీటర్లు, శ్రీనగర్ కాలనీ 10 సెంటీమీటర్లు, ఖైరతాబాద్ 9 సెంటీమీటర్లు, ఇటు బంజారాహిల్స్, మైత్రివనం 8-7 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం అయితే నమోదైంది. భారీ వర్షం కారణంగా అంటే మనం చూస్తుంటే ఈ మొన్నటి వర్షానికి చూస్తున్నట్టయితే దాదాపు 1-2 గంటల పడిన వర్షానికి చూస్తుంటే సెంటీమీటర్ల ఎంత
సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చూస్తున్నట్టయితే ఇక ఇవాళ కూడా సాయంత్రం 7 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి భారీ వర్ష సూచనను దృష్టిలో పెట్టుకుంటే ఏ రేంజ్ లో ట్రాఫిక్ నిలిచిపోతుంది, ఏ రేంజ్ లో స్తంభించిపోతుంది అంటే మనం ఊహించుకోవడానికి కూడా చాలా ఇదిగా ఉంది. కాబట్టి అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు, అధికారులు కూడా రంగంలోకి దిగారు. మరొక పక్క హైదరాబాద్ నగర వాసులంతా కూడా ఎప్పటికప్పుడు అలర్ట్స్ ని ఆదేశిస్తూ అర్జెంట్ అంటే మనకి తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే బయటికి వెళ్ళాలి తప్ప వర్షం పడే సమయంలో బయటికి వెళ్ళి లేనిపోని ప్రమాదాలు అవ్వచ్చు. మరొక పక్క ట్రాఫిక్ కూడా అంతరాయం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాదాపు ఇవాళ రేపు ఎల్లుండి కూడా ముఖ్యంగా ఈ రోజు మాత్రం సాయంత్రం 7 గంటల నుంచి అర్ధరాత్రి వరకు కూడా భారీ వర్ష సూచనల నేపథ్యంలో ప్రజలంతా అర్థం చేసుకోవాలి, అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు ఎప్పటికప్పుడు కూడా సూచిస్తారు. ప్రస్తుతంలో నగరంలో హైదరాబాద్ నగరంలో కూడా కొన్ని ఏరియాల్లో వర్షం పడుతూనే ఉంది. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా మనకు తెలుస్తుంది. అయితే వినోద్, మరోపక్క ఏదైతే హైదరాబాద్ లో కూడా ఈ కరెంటు కోతలకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయో, ఏదైతే భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఒక విద్యుత్ శాఖనే కాదు సునీత, విద్యుత్ శాఖ ఇటు హైడ్రా ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్స్ గా ఉన్నారు. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి చూస్తున్నట్టయితే హైదరాబాద్ లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇటు విద్యుత్ అధికారులు కూడా కొన్ని ఏరియాల్లో కరెంటు స్తంభించిపోయింది, కొన్ని ఏరియాల్లో రోడ్లపైకి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. సో ఇవాళ పరిస్థితి చూస్తుంటే అలాంటి ప్రాంతాలు అంటే లోతట్టు ప్రాంతాల్లో అలాగే మరమ్మతులు జరుగుతున్నటువంటి ప్రదేశాలు విద్యుత్కి సంబంధించి సో వాటిని ముందస్తు జాగ్రత్తల కోసమే కూడా అక్కడ విద్యుత్ కూడా కట్ చేయడం అంటే కరెంట్ పవర్ సప్లైని కూడా తీసేస్తున్నారు. మరోపక్క ఇవాళ సాయంత్రం 7 గంటలకు భారీ వర్ష సూచన నేపథ్యంలో కొన్ని ఏరియాల్లో అయితే అంటే మరమ్మతులు జరుగుతున్నటువంటి ప్రదేశాల్లో కూడా పూర్తి సరఫరాను కూడా నిలిపివేస్తున్నట్టయితే తెలుస్తుంది సునీత. రైట్ వినోద్, థ్యాంక్ యూ.